న్యూటివి తెలుగు. గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న తురకపాలెంలో అంతు చిక్కని వ్యాధితో గత 5 నెలల కాలంలో 35 మంది దాకా మృతి చెందారని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కూటమి ప్రభుత్వ వైఫల్యానికి తురకపాలెం మరణ మృదంగమే నిదర్శనమని ఆమె మండిపడ్డారు. గత 5 నెలలుగా వరుస మరణాలు సంభవిస్తుంటే వైద్యారోగ్య శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నట్లా లేనట్లా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇప్పటిదాకా 35 మంది ఒకే విధంగా మృత్యువాత పడితే కారణం కనుక్కొని అరికట్టకపోవడం సిగ్గుచేటు అంటూ కూటమి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అంతు చిక్కని వ్యాధి ఇంకా ఎంతమందిని బలి కోరుతుందోనని గ్రామస్తులు హడలిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని షర్మిల అన్నారు. ప్రజలు ప్రాణ భయంతో వెలువెల్లాడుతుంటే మహమ్మారిని అదుపు చేయకపోవడం అత్యంత బాధాకరమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షం డిమాండ్ చేస్తున్నాం అని పేర్కొన్న వైఎస్ షర్మిల తురకపాలెం మృత్యు ఘోషపై వెంటనే స్పందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ పరంగా తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఆమె కోరారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల మెడికల్ టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. అసలు తురకపాలెంలో మరణాలకు కల్తీ నీళ్లు కారణమా, కల్తీ లిక్కర్తో సంభవిస్తున్న మరణాలా అనేది అధ్యయనం చేయాలని, గ్రామంలో పారిశుధ్య లోపమా ఇంకేమైనా కారణముందా అనేది తెలుసుకోవాలన్నారు. అంతు చిక్కని మరణాలకు గల కారణాలను వెంటనే తేల్చి నివారణ చర్యలు చేపట్టాలని వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సకాలంలో ప్రభుత్వం స్పందించని కారణంగా జరిగిన మరణాలకు బాధ్యత వహించి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.